మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బంగ్లా తండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ట్రాలీ నుంచి మార్బుల్ స్టోన్స్ కిందికి దించుతున్న సమయంలో ఒక్కసారిగా రాళ్లు జారిపడటంతో బంగ్లా తండాకు చెందిన తరుణ్, ఖమ్మం జిల్లా కామెపల్లి మండలానికి చెందిన అవినాష్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడారం జాతరకు ఉత్తర తెలంగాణ నుండి 51 కేంద్రాల నుండి బస్సు సర్వీసుల్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ 4000 బస్సులను ఏర్పాటు చేసి భక్తులకు రవాణా సౌకర్యం అందించామన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన వారికి అరగంటలోనే అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని, భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకే తమకు నోటీసులు ఇస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తమ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తనకు నోటీసులు ఇవ్వడంపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేసినందుకు తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. దావోస్లో కూర్చొని ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఇక్కడి అధికారులు పనిచేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి విధానాన్ని ప్రశ్నించినందుకే తమకు నోటీసులు ఇస్తున్నారన్నారు. తమకు ఎన్ని నోటీసులు ఇచ్చినా తమ పోరాటం ఆపేదే లేదన్నారు.